రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ గారు, మనం చూసుకున్నట్లయితే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ని అసలు ఎవరు తీసుకోవాలంటారు, ఎందుకు తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక 30 కంపెనీస్ వరకు ఉంటాయి కదా, దాంట్లో మనం గుడ్ అనేది ఎలా పిక్ చేసుకోవాలి? వెరీ ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎర్నింగ్ ఉన్నారో, వెదర్ మీరు ఎంప్లాయీ అవ్వచ్చు, లేదంటే ఓన్ బిజినెస్ అయి ఉండొచ్చు, ఆర్ కన్సల్టెంట్, ఎవరైనా సరే ఇన్కమ్ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఏవైనా అయితే ఇన్కమ్ సబ్స్టిట్యూషన్, ఫ్యామిలీకి ఇబ్బందులు రాకుండా ఉండడానికి టర్మ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఇట్స్ ఎ ఫౌండేషన్ ఫర్ ప్రతి ఒక్క ఎర్నింగ్ మెంబర్, ఫ్యామిలీ, ప్రతి ఒక్క పర్సనల్ ఫైనాన్స్కి అది ఎసెన్షియల్ అనమాట. ఓకే, అలాంటప్పుడు క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, ఇంత ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునేప్పుడు ఏ పాలసీ తీసుకోవాలి? మార్కెట్లో ఆ కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఉంది, సో ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ప్రతి ఒక్కరు మా ప్రోడక్ట్ బాగుంది అంటారు. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ అంటే అట్లీస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి, నేను ఐ వోంట్ సే ఈ కంపెనీ బాగుంది, ఆ కంపెనీ బాగుంది అని చెప్పను, బట్ అట్లీస్ట్ ఇంత క్రౌడెడ్ దానిలోంచి ఎలా దగ్గరికి రావచ్చు. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, టర్మ్ లైఫ్లో మనకు ఎంతవరకు అవసరం, ఓకే, మనకు కవరేజ్ ఎంత అవసరం, మనకు అసలు అవసరమా లేదా? సపోజ్ కొద్దిమంది ఉంటారు లైఫ్ స్టేజ్లో ఆల్రెడీ ఎనఫ్ సంపాదించుంటారు, వాళ్ళకి అంటే వాళ్ళ లిక్విడ్ అసెట్స్ కానీ అన్నీ కరెక్ట్గా పోర్ట్ఫోలియో, అలాంటి వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. సపోజ్ అవసరం ఉంది, నౌ కమింగ్ టు ద అవసరం ఉంది, ఆ కేసులో లెట్స్ సే మనం జాబ్ చేస్తున్నాం, మనకు శాలరీ, యాన్యువల్ శాలరీ 10 లక్షలు సంవత్సరానికి. ఓకే, మనం ఎంత తీసుకోవచ్చు? యూజువల్గా ఏంటంటే 10 to 15% టైమ్స్ అవర్ యాన్యువల్ ఇన్కమ్ తీసుకుంటే మంచిది, 10 నుంచి 15 టైమ్స్. సో అలాంటప్పుడు దెన్ కమింగ్ టు ఏ కంపెనీ బెటర్ అని. సో దెర్ ఈస్ నో ఎండ్, అంటే ఒక మెథడ్ అంటూ లేదు, బట్ యాజ్ ఏ లాంగ్ టర్మ్ నేను ప్రాక్టీషనర్గా చెప్తున్నాను ఏంటంటే, ఐడియల్గా కంపెనీస్ విచ్ ఆర్ దేర్ ఫర్ లాంగర్ టైమ్ ఇన్ ద మార్కెట్, కొత్త కంపెనీస్ కన్నా కూడా లాంగర్ టర్మ్, అంటే చాలా 15, 20, 25 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీస్ ఫస్ట్ ఆ బాస్కెట్ పిక్ చేసుకోండి. అందులో దెర్ ఈస్ క్లెయిమ్ రేషియో అని ఉంటుంది, అంటే ఎన్ని క్లెయిమ్స్ ఆనర్ చేశారనేది ఇంటర్నెట్లో ప్రతి సంవత్సరము IRDA ఓపెన్గా పెడుతుంది డేటా, 95, 98, 99. సో క్లెయిమ్ రేషియో ఎక్కువ ఉందంటే ఆ కంపెనీ రేపు ఎవరన్నా మనం పాలసీ తీసుకున్నా కూడా మనకి ఏమైనా జరిగి క్లెయిమ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు హానర్ చేసి మన నామినీస్కి డబ్బులు ఇస్తున్నారు అనమాట. కరెక్ట్గా హయ్యర్ రేషియో ఈజ్ వన్ థింగ్. సెకండ్, థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొకటి, బికాజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ డిసిషన్, ఒక లిస్టెడ్ కంపెనీ ట్రై చేయండి అయినంతవరకు. దేర్ ఆర్ కొన్ని ఈ రీసెంట్గా వచ్చిన కంపెనీస్ ఏంటంటే అమ్ముడు కూడా, అంటే ఫారిన్ FDA ద్వారా వచ్చాయి లాట్ ఆఫ్ కంపెనీస్. సో ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇక్కడ డొమెస్టిక్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి నాన్ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ ప్లేయర్ని కూడా తీసుకొని పార్ట్నర్ చేశారు. క్వైట్ అ ఫ్యూ. వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఒక పార్ట్నర్ ఉంచుకుంటారు ఆ బిజినెస్ని, ఇంకొకరు వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే మనకు యాంగ్జైటీ, అంటే మన డబ్బులు ఎక్కడ పోవు, మన పాలసీ ఎక్కడ పోదు, బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ యాంగ్జైటీ. నువ్వు తీసుకునేదే టర్మ్ లైఫ్ పాలసీ, నీ యాంగ్జైటీ తగ్గించుకొని నాకేమైనా అయితే నా ఫ్యామిలీ ఎలా అనే భయం పొడగొట్టుకోవడానికి, మనం చేస్తున్న పని శ్రద్ధగా చేయడానికి. సో లైక్ మనము సపోజ్ సంబడి సేల్స్లో ఉన్నారు, రోజంతా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది, నాకు ఏమైనా అవుతే, యాక్సిడెంట్ అవుతే మా వాళ్ళకి ఎలా, నాకు పిల్లలు 2 ఉన్నారు, నాకు హోమ్ లోన్ ఉంది, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, వాళ్ళకు అనవసరంగా నా వల్ల బర్డెన్ అవుతుంది అనే భయం జనరల్గా ఉంటుంది. అవి పొడగొట్టడానికే మనం తీసుకునేది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. అట్లీస్ట్ ఏమైనా కొన్ని రోజుల వరకు ఇబ్బంది రాదు, మన లోన్స్ అన్ని టేకెన్ కేర్ బై అవర్ పాలసీలోంచి వచ్చే డబ్బులని తీసుకుంటాం. అలాంటప్పుడు అడిషనల్గా ఇంకొక యాంగ్జైటీ పెంచుకుని పేరు లేని కంపెనీ ఆర్ కొత్త కంపెనీ కన్నా కుదిరితే మంచి లిస్టెడ్ కంపెనీస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో 4-5 కంపెనీస్ ఉన్నాయి లిస్టెడ్, పెద్ద కంపెనీస్. నాన్ లిస్టెడ్ ఆల్సో పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లిస్టెడ్ తీసుకుంటే HDFC ఉంది, ICICI ఉంది, SBI లైఫ్ ఉంది, అండ్ నాన్ లిస్టెడ్లో మ్యాక్స్ లైఫ్ ఉంది, మళ్ళీ టాటా AI ఉంది. సో ఈ 5 or 6 కంపెనీస్ విచ్ ఆర్ మార్కెట్ లీడర్స్ ఉన్నాయి, బజాజ్ అలయన్స్ కానీ. సో ఈ 5-6 కంపెనీస్లో తీసుకుంటే ఏంటంటే యూజువల్లీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు బి దేర్. వాళ్ళ పార్ట్నర్ మారినా కానీ, ఇప్పుడు ICICI ప్రుడెన్షియల్ ఉంది, ప్రుడెన్షియల్ US కంపెనీ, ఇండియన్ కంపెనీ ICICI, వాళ్ళిద్దరు విడిపోయినా ఇట్స్ ఎ లిస్టెడ్ కంపెనీ కాబట్టి స్టిల్ కంపెనీకి ఏం కాదు. సేమ్ SBI లైఫ్, దానికి కూడా లిస్టెడ్ కంపెనీ. మ్యాక్స్ లైఫ్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది మార్కెట్లో. సేమ్
ప్రతి దానికి టాటా ఉంది. సో ఒకటి అట్లాంటి పేరున్న కంపెనీ తీసుకుంటే ఏంటంటే మనకు వరీ ఉండదు, ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రాంచెస్, సర్వీసింగ్. పాలసీ తీసుకోవడం ఈజీ, డబ్బులు కట్టడం ఈజీ, ఆన్లైన్లో అయిపోతాయి. ఆర్ మీకు ఈమెయిల్ వస్తుంది, ఆర్ SMS వస్తుంది, క్లిక్ చేస్తే, ఆర్ వాట్సాప్లో వస్తే క్లిక్ చేసి పేమెంట్ చేసేయచ్చు. బట్ రేపు ఏమైనా అయితే ఫ్యామిలీకి కూడా యాక్సెసిబుల్ ఉండాలి. సో మనం తీసుకునే కంపెనీకి లైక్ హైదరాబాద్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఆర్ దగ్గరలో ఎక్కడ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటే బ్రాంచ్ ఉందా, లేకపోతే ముంబై వెళ్ళాలా, కొన్నింటికి స్టేట్కి ఒకటే ఉందా, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో బ్రాంచ్ నెట్వర్క్ అదొక వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటు సర్వీసింగ్, యూ కెన్ ఆల్వేస్ రివ్యూస్ చదవచ్చు. HDFC కానీ ప్రతి కంపెనీ పాలసీకి అవసరం వచ్చినప్పుడు రివ్యూ ఎలా ఉంది, ఎన్ని రోజుల్లో పాలసీ క్లెయిమ్ కరెక్ట్గా చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ అంతా ఇంటర్నెట్లో ఉంటుంది కాబట్టి, సో ఇవి ఫస్ట్ మీరు డిఫైన్ చేసుకొని ఫిల్టర్ అవుట్ చేసుకొని తర్వాత ఒక 3 వచ్చాయనుకోండి, ఈ ఫిల్టర్స్ ద్వారా ఈ 3 కంపెనీస్ నాకు బెటర్ అనిపించింది. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫిల్టర్లో వచ్చిన కంపెనీతో నీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ HDFC లైఫ్, HDFC బ్యాంక్ డిఫరెంట్ అయినా నీకు HDFC బ్యాంక్తో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇమేజ్ దీని మీద కూడా పెట్టుకొని మనకు నచ్చదు, యూ కెన్ లీవ్ దాట్. మీకు ఎందుకంటే ఏది తీసుకున్న డిసిషన్ తీసుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మంచి ప్రోడక్ట్తో పాటు మీ సాటిస్ఫాక్షన్ కూడా, మనం యాజ్ ఎ ఇన్వెస్టర్, యాజ్ ఎ పాలసీ బయ్యర్ మనకు కూడా సాటిస్ఫైడ్గా ఉంటానే ఆ ప్రోడక్ట్ మీద హ్యాపీగా ఉంటాం. సో అలాంటప్పుడు నచ్చిన 3 కంపెనీ సెలెక్ట్ చేసుకొని దెన్ గో టు ప్రోడక్ట్ లెవెల్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోడక్ట్ని చూసుకునే కన్నా ఓకే నా పైన టాప్ డౌన్ అప్రోచ్లో వచ్చి ఓకే నవ్ ఐ హ్యావ్ 3 కంపెనీస్, ఇందులో నాకు టర్మ్ లైఫ్ కావాలి, నవ్ కమ్ టు ఈ టర్మ్ 3లో కంపేర్ చేసుకోవచ్చు. చాలా మటుకు ఇప్పుడు కొటేషన్స్ కావాలంటే ఇస్తారు, కంపెనీస్ ఇస్తాయి. సో నీకు ప్రతి కంపెనీలో ఉన్న యాడ్ ఆన్స్, మళ్ళీ ఏమైనా ఫెసిలిటీస్. కొన్ని కంపెనీస్లో ఏంటంటే నో క్వశ్చన్స్ ఆస్డ్. లెట్స్ సే ఇప్పుడు మనము ఒక 20 సంవత్సరాలు పాలసీ కట్టాము, బట్ మన పాలసీ 40 ఏళ్ళ పాలసీ, అంటే 35 దగ్గర తీసుకున్నాము, 75 వరకు టర్మ్ లైఫ్ కావాలనుకున్నాము. 55 తర్వాత నాకు వద్దు అనిపించింది, నేను లైఫ్లో అర్న్ చేశాను, నాకు పాలసీ డబ్బులు అవసరం లేదు అనుకుంటే కట్టిన డబ్బులు ఇంట్రెస్ట్ లాంటివి లేకుండా కట్టిన డబ్బులు ఇచ్చేసే ఆప్షన్ ఉన్నాయి. అట్లా సపరేట్ అదే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటారు, నో క్వశ్చన్స్ ఆస్డ్ అనమాట. కావాలంటే కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఇంక్రీజింగ్, లెట్స్ ఏ నాకు ఇవాళ 1 crore సరిపోతుంది, బట్ లెట్స్ ఏ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత సెకండ్ హోమో లేకపోతే ఇంకో ఇద్దరు, ఇప్పుడు పిల్లలు లేరు, అప్పుడు పిల్లలు పుట్టేసి వాళ్ళ బాధ్యత, నా రిటైర్మెంట్ బాధ్యత, అవన్నీ పెరగచ్చు. అలాంటప్పుడు ఇంక్రీజింగ్ టర్మ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో అదొకటి. లేదు యాడ్ ఆన్స్, యాక్సిడెంటల్ డెత్ కానీ, మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ బయట ఉన్నారు, కావాలంటే యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్, దెర్ ఆర్ 40 మేజర్ డిసీజెస్ని కవర్ చేసేవి, కొన్ని కంపెనీస్ 30 ఇస్తాయి, కొన్ని 40 ఇస్తాయి, అది కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే మనం ఏవైనా ఇబ్బందులు అంటే డిజబిలిటీ వచ్చిందనుకోండి, డిజబిలిటీ వచ్చి వర్క్ చేయకపోయినా కూడా కవర్ ఇచ్చే పాలసీలు ఉన్నాయి. సో దే ఆర్ సో మెనీ వేస్ మీ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేశాక ప్రీమియం కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దిస్ పాలసీస్లో మనకు రిటర్న్స్ బతికున్నప్పుడు వచ్చే మన నామినీకి వచ్చే డబ్బులు కాబట్టి, సో ప్రీమియం కుదిరితే మంచి కంపెనీస్లో 3 సేమ్ ఉండి ఏది ప్రీమియం తక్కువ ఉంటే అది కూడా తీసుకునే అవకాశం ఉంది. సో యూ కెన్ డూ దట్. సో అందుకోసం పిక్ అండ్ ర్యాండమ్గా ఎవరో వచ్చారో, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చింది కదా అని ఆ పాలసీ తీసుకునే కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా పిక్ చేసుకుని పేరున్న కంపెనీలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొకటి జనరల్గా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనకు తెలిసిన ఫ్రెండ్, ఫ్యామిలీ పర్సన్ వాళ్ళు రిఫర్ చేశారని ర్యాండమ్గా డోంట్ బై టర్మ్ లైఫ్ పాలసీ, బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసిషన్స్ ఇన్ లైఫ్. మనకి ఏమైనా అయితే ఫ్యామిలీకి కావాల్సిన మేజర్ సపోర్ట్ ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు 1-2 సార్లు జాగ్రత్త తీసుకొని మీ ఈ పద్ధతి పాటించి ఈ 2 కంపెనీస్లో నేను కొటేషన్ తీసుకుంటాను, కంపేర్ చేసుకొని ఆ తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంటంటే ఫ్యూ థింగ్స్. నేను యాన్యువల్ పేమెంట్ కడతానా, క్వార్టర్లీ పేమెంట్ కడతానా, మంత్లీ పేమెంట్ కడతానా. ఐడియల్గా ఏంటంటే క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ ఆర్ యాన్యువలే కట్టండి, మంత్లీ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. ఒక మంత్ మిస్ అయితే ఆ మంత్ బ్యాలెన్స్ లేకపోయినా మనకి ఇబ్బంది వస్తుంది పాలసీ. సో ఇట్స్ బెటర్ టేక్ క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే ఆప్షన్ ఏముంటుందంటే ప్రీమియం పేయింగ్ టర్మ్. మనం లెట్స్ 75 వరకు తీసుకున్నాం అనుకో, 75 వరకు కడదామా, ఆర్ 12 సంవత్సరాల్లో ఫినిష్ చేద్దాం పేమెంట్, ఆర్ 10 సంవత్సరాల్లో ఫినిష్ చేద్దాం అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మనకు కుదిరితే తొందరగా పేమెంట్ ఫినిష్ చేసుకొని పాలసీ మాత్రం 75 వరకు కంటిన్యూ చేయొచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, మనకి కరెక్ట్ పాలసీ, ఇబ్బందులు లేని
ఎప్పుడు సర్వీస్ కోసం కానీ ఎటువంటి ఇబ్బందులు లేని కంపెనీ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము యాబ్సెన్స్లో వచ్చే డబ్బు సర్వీస్ అయ్యే కాబట్టి వి షుడ్ టేక్ ఎక్స్ట్రా కేర్ అనమాట. చాలా మటుకు వేరే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఉంటాం, హెల్ప్ చేస్తాం ఫ్యామిలీకి. బట్ టర్మ్ లైఫ్ వచ్చి మోస్ట్ ప్రాబబ్లీ తీసుకునే వ్యక్తి కన్నా సంబడి ఎల్స్ వెళ్ళి సర్వీస్ చేస్తారు కాబట్టి సర్వీస్ మంచిగా ఉన్నది ఇంపార్టెంట్. తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు లేకుండా మంచి పాలసీ దొరుకుద్దండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.